నిరుద్యోగులకు మరో మంచి అవకాశం అయితే వచ్చేసిందండి. గ్రామీణ బ్యాంక్స్ లో క్లర్క్ ఉద్యోగాల గురించి నోటిఫికేషన్ అయితే వచ్చేసింది అనమాట. మరి ఈ ఛాన్స్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు. ఇందులో మొత్తం కూడా 10,000 పైగా ఖాళీలు అయితే ఉన్నాయండి. మరి ఎవరెవరు అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి, అప్లికేషన్ ప్రాసెస్, అలాగే ఎలిజిబిలిటీ డీటెయిల్స్, ఇలా పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే చూసేయచ్చండి. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయండి. అండ్ మర్చిపోకుండా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేస్తే మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా చాలా మందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్స్, నోటిఫికేషన్స్, అప్డేట్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తుంటాను. ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్ లోకి అయితే వెళ్ళిపోదామండి. అండ్ చాలా మంది అప్లై లింక్ అయితే అడుగుతున్నారండి. అప్లై లింక్ గురించి నేను క్లియర్ గా వీడియోలోనే చూపిస్తున్నానండి. సో ఒక్కసారి మనం ఈ జాబ్ కి అప్లై చేయాలి అనుకుంటే thumbnail చూడగానే పలానా జాబ్ అని తెలుస్తుంది కదా. మరి అప్లై చేయాలి అనుకుంటే పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలి కదా. సో అందుకే వీడియో క్లారిటీగా ఫుల్ గా చూస్తే కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయండి. సో అప్లై లింక్ అనేది మీకు వీడియోలోనే చూపిస్తున్నాను. సో అఫీషియల్ గా వచ్చిన నోటిఫికేషన్ నేను లాస్ట్ లో వేస్తున్నాను అనమాట. సో ఆ నోటిఫికేషన్ లో మనకి వెబ్సైట్ లింక్, అప్లికేషన్ లింక్ అన్ని కూడా కనిపిస్తాయండి. అలాగే ఇంకో విషయం అండి, ఎవరైతే జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అనేది కూడా కామెంట్ చేసేయండి. ఎందుకంటే ఆ డిస్ట్రిక్ట్ కి సంబంధించిన ఏమన్నా జాబ్ అప్డేట్స్ వస్తే వెంటనే షేర్ చేయడానికి అవకాశం అయితే ఉంటుందండి. సో ఇంకా డీటెయిల్స్ లోకి అయితే వెళ్ళిపోదాం. IBPS క్లర్క్ రిక్వైర్మెంట్ అనమాట ఇది వచ్చేసరికి. సో అందుకే నిరుద్యోగులకి భారీ శుభవార్త అనే చెప్పుకోవచ్చు అండి. IBPS అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ అనమాట. ఇందులో మనకి క్లర్క్ ఉద్యోగాలుగా నోటిఫికేషన్ అయితే విడుదల చేశారండి. మొత్తం కూడా 10,000 పైగా పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. ఈ IBPS ద్వారా బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్, UCO బ్యాంక్, అలాగే బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ అండ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అండ్ ఇండియన్ బ్యాంక్ పంజాబ్ అండ్ సింధు బ్యాంక్ తదితర బ్యాంకుల్లో కస్టమర్ సర్వీస్ అసోసియేట్ అంటే క్లర్క్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన షార్ట్ నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. ఈ మొత్తం 11 బ్యాంకుల్లో దాదాపుగా 10,000 పైగా ఖాళీలు అయితే ప్రకటించారనమాట. 10,000 అంటే 10,000 వేకెన్సీ కాదండి, 10,000 ప్లస్ వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఈ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అండి. అలాగే 20 to 28 ఇయర్స్ మధ్య వయసు కలిగిన వారు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసరికి అప్లికేషన్ స్టార్టింగ్ వచ్చేసరికి August 1 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఈ ఛాన్స్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు. August 1 రాగానే వెంటనే ఈ డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకుని వెంటనే కూడా అప్లై చేసుకోండి. మనకి August 21 వరకు కూడా టైం ఉందన్నమాట. అలా అని లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయకుండా వెంటనే కూడా అప్లై చేసుకోండి August 1 రాగానే. సో ఇది వచ్చేసరికి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు అండి. సో ఆన్లైన్ దరఖాస్తులను అయితే ఆహ్వానిస్తున్నారన్నమాట. సో ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి అనేది కూడా ఈ వీడియోలో క్లియర్ గా చూసేద్దామండి. అలాగే మనకి ఇందులో ఎగ్జామ్స్ అయితే ఉంటాయన్నమాట. ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ అలాగే మెయిన్స్ ఎగ్జామ్ అయితే ఉండే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ఈ డేట్స్ కూడా ఇచ్చేసారండి. October 10, October 11 తేదీలో ఫస్ట్ ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ December 2 మెయిన్ ఎగ్జామ్ అయితే. సో ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ వచ్చేసరికి ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు అనమాట. అలాగే నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు అండి. మరి పోస్ట్ వైజ్ ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అండ్ ఓవర్వ్యూ అయితే చూసేద్దాం. ముందుగా పోస్ట్ పేరు వచ్చేసరికి ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కస్టమర్ సర్వీస్ అసోసియేటివ్ అంటే క్లర్క్ వంటి ఉద్యోగాలు అనమాట. ఇందులో మొత్తం ఖాళీలు వచ్చేసరికి 10,000 ప్లస్ అండి. విద్యార్హత వచ్చేసరికి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అనమాట. అంటే ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అండి. ఈ ఛాన్స్ అయితే అసలు మిస్ అవ్వద్దండి. బ్యాంక్ రంగంలో ఉద్యోగాల కోసం చాలా మంది ఎదురు చూస్తుంటారు. సో అలాంటి వాళ్ళకి ఇది ఒక మంచి ఛాన్స్ అనే చెప్పుకోవచ్చు. అలాగే ఏజ్ లిమిట్ వచ్చేసరికి 20 to 28 ఇయర్స్ మధ్యలో ఉండాలన్నమాట. అది కూడా August 21 లోపల మీకు వచ్చేసి ఉండాలండి. అండ్ ఈ నోటిఫికేషన్ అప్లికేషన్ ఫీ వచ్చేసరికి 175 రూపీస్ అనమాట. SC, ST, PWD అలాగే ESM కేటగిరీస్ కి వచ్చేసరికి జస్ట్ 175 రూపీస్ అండి. అండ్ రిమైనింగ్ కేటగిరీస్ వాళ్ళందరికీ కూడా 850 రూపీస్ అప్లికేషన్ ఫీజ్ అనమాట. అండ్ మంత్లీ సాలరీ చూడండి. ఈ నోటిఫికేషన్ లో స్టార్టింగ్ సాలరీ వచ్చేసరికి 60,000 నుంచి 1,20,000 వరకు ఉంటుంది అనమాట. అండ్ అప్లికేషన్ మోడ్ వచ్చేసరికి ఆన్లైన్ ద్వారానే అప్లై చేసుకోవాలి. అప్లై లింక్ కనిపిస్తుంది కదా, నేను రౌండ్ అప్ చేస్తాను చూడండి. సో దీని ద్వారానే అప్లై చేసుకోవాలన్నమాట. స్టార్టింగ్ వచ్చేసరికి August 1 నుంచి అయితే అప్లికేషన్ అయితే స్టార్ట్ అవుతుందండి. August 21 తో లాస్ట్ అనమాట. ఈ డేట్స్ మాత్రం గుర్తుపెట్టుకోండి. అలాగే ఇప్పుడు మనకి అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఏంటనేది నేను క్లియర్ గా చెప్తాను. ఒకవేళ మీకు August 1 నాటికి లైవ్ లో అప్లికేషన్ ప్రాసెస్ కావాలంటే అప్లై ప్రాసెస్ అని కామెంట్ చేసేయండి. ఎక్కువగా కామెంట్స్ అండ్ లైక్స్ వస్తే August 1 రోజున అప్లికేషన్ ప్రాసెస్ లైవ్ లో పెట్టడానికి ట్రై చేస్తానండి. అది మీ
బట్టే ఉంటుంది. ఎక్కువగా కామెంట్స్ వస్తే కనుక మీకు షేర్ చేస్తాను. అండ్ నెక్స్ట్ లాస్ట్ డేట్ వచ్చేసరికి ఆగస్ట్ 21తో లాస్ట్ అనమాట. ఆ డేట్ కూడా గుర్తుపెట్టుకోండి. అలా అని అప్పటి వరకు వెయిట్ చేయకుండా ఆగస్ట్ 1నే వెంటనే కూడా అప్లై చేసుకోండి. సో సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి మనకి ప్రిలిమినరీ అలాగే మెయిన్ ఎగ్జామ్స్ అయితే ఉంటుందన్నమాట. సో వీటికి సంబంధించిన ఎగ్జామ్ సిలబస్ అనేది నేను షేర్ చేస్తానండి. అలాగే అభ్యర్థుల వివరాలు మరియు తాజా సమాచారం కోసం అధికారిక IBPS వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు అనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా www.ibps.in అని. ఇక్కడ కనిపిస్తున్న ఈ వెబ్సైట్ ద్వారా మీరు నోటిఫికేషన్ యొక్క పూర్తి డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు అనమాట. అంటే ఎలిజిబిలిటీ ఎంత ఉండాలి ఏంటి ఇప్పటి వరకు చూసేసారు కదా అవే అనమాట. సో అవన్నీ మీరు కూడా లైవ్ లో చూడొచ్చు. ఈ వెబ్సైట్ ద్వారా మీరు నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు అనమాట. ఇంతకు ముందు స్టార్టింగ్ లో అప్లై లింక్ అని చూపించాను కదా, దాని ద్వారా మీరు అప్లై చేసుకోవాలన్నమాట. మీరు యాజ్ ఇట్ ఈస్ క్రోమ్ లో సెర్చ్ చేయగానే మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుందండి. సో డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసి సబ్మిట్ చేయడమే అనమాట. అయితే అఫీషియల్ గా నోటిఫికేషన్ చూసేసిన తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ డీటెయిల్స్ అయితే చెప్తాను. అఫీషియల్ గా వచ్చిన నోటిఫికేషన్ కూడా ఒకసారి చూసేయండి. ఇది వచ్చేసరికి ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ నుంచి అనమాట. ఇందులో మనకి వివిధ బ్యాంక్స్ లో మనకి పోస్టింగ్ అయితే ఉంటుందండి. ఇప్పుడు ప్రెసెంట్ వచ్చిన అప్డేట్ ప్రకారం మనకి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి ఆన్లైన్ ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట. ప్రిలిమినరీ అండ్ అలాగే మెయిన్ ఈ 2 ఎగ్జామ్స్ బేస్ చేసుకుని మనకి సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుందండి. ఆగస్ట్ 1 రోజున మనకి అఫీషియల్గా డీటెయిల్స్ అయితే వస్తాయన్నమాట. ఆ డీటెయిల్స్లో కన్ఫర్మ్ అవుతుందండి. సో అయితే ఈ ఇంపార్టెంట్ డేట్స్ కూడా చూసేయండి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ బై క్యాండిడేట్ ఆగస్ట్ 1 నుంచి ఆగస్ట్ 21 వరకు కూడా టైం ఇచ్చారనమాట. అలాగే పేమెంట్ అప్లికేషన్ ఫీ కూడా సేమ్ డేట్స్ అనమాట. ఆగస్ట్ 1 టు ఆగస్ట్ 21. అయితే మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్పుడే అప్లికేషన్ ఫీ కూడా పే చేసేయాలన్నమాట. అలాగే సెలక్షన్ ప్రాసెస్ మనకి ఆన్లైన్ ఎగ్జామినేషన్ కదా, ఈ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ కూడా ఉంటుందన్నమాట. సో అది వచ్చేసరికి సెప్టెంబర్లో ఉంటుందండి. అండ్ నెక్స్ట్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ప్రిలిమినరీ అండ్ అలాగే మెయిన్స్ కదా, ఫస్ట్ ఎగ్జామ్ వచ్చేసరికి అక్టోబర్లో ఉంటుందన్నమాట. డేట్స్ అయితే ఇంకా ఇవ్వలేదు. సో అందుకే చెప్తున్నా, అఫీషియల్గా వచ్చినప్పుడు మనకి డేట్స్ కూడా ఇస్తారనమాట. అలాగే మెయిన్ ఎగ్జామ్ అంటే ప్రిలిమినరీ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్టోబర్లో కంప్లీట్ అయిపోయిన తర్వాత నవంబర్లో రిజల్ట్స్ అయితే వస్తాయన్నమాట. సో అందులో సెలెక్ట్ అయిన వారికి మెయిన్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఆ మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసరికి డిసెంబర్లో ఉంటుందన్నమాట. అలా ఫైనల్ ప్రొఫెషనల్ అలాట్మెంట్ వచ్చేసరికి మార్చ్లో ఉంటుందండి. ఇవన్నమాట ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసరికి. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఆగస్ట్ 1 నుంచి దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. అదొకటి మెయిన్ గుర్తుపెట్టుకోండి. సో ఇది వచ్చేసరికి ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అండి. ఎలాంటి డౌట్ లేదనమాట. అలాగే మీరు అఫీషియల్గా నోటిఫికేషన్ డీటెయిల్స్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ ద్వారా. సో రౌండప్ చేస్తున్నాను చూడండి, www.ibps.in అని కనిపిస్తుంది కదా, దీని ద్వారా మీకు అప్డేట్ అయ్యే డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. అలాగే అప్లికేషన్ లింక్ మీకు ఇందాక స్టార్టింగ్లో చూపించాను కదా, అప్లికేషన్ లింక్ యాజ్ ఇట్ ఈస్ క్రోమ్లో సెర్చ్ చేసిన తర్వాత మీకు అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సనల్ డీటెయిల్స్ అంటే మీ యొక్క నేమ్, ఏజ్, అడ్రస్, ఫోన్ నెంబర్, ఈమెయిల్, ఇలా మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చేసిన తర్వాత క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అంటే ఏ ఇయర్లో పాస్ అయ్యారు, ఎంత పర్సెంటేజ్ మార్క్స్ వచ్చినాయి, అండ్ నెక్స్ట్ కేటగిరీకి సంబంధించిన డీటెయిల్స్, అలా డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్అప్ చేసేసిన తర్వాత ఫైనల్గా సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేయవలసి వస్తుందండి. సో అవేమేమి సర్టిఫికేట్స్ అడుగుతున్నారో ఒకసారి చూసుకొని, అంటే ఏమీ కాదు, మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అలాగే 10th సర్టిఫికేట్, ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్, ఇలా మీ యొక్క క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్ అయితే అడుగుతారనమాట. సో అవన్నీ కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయవలసి వస్తుంది. సో అందుకే ముందుగా అంటే ఆగస్ట్ 1 లోపల మీ యొక్క సర్టిఫికేట్స్ అన్నిటిని కూడా రెడీగా ఉంచుకోండి. అలా డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసేసిన తర్వాత సర్టిఫికేట్స్ కూడా అప్లోడ్ చేసేసిన తర్వాత అప్లికేషన్ ఫీ అయితే పే చేయవలసి వస్తుంది. అప్లికేషన్ ఫీ పే చేసేసి లాస్ట్లో సబ్మిట్ చేసి ఒక ప్రింట్అవుట్ తీసుకోండి. ఇంకో విషయం అండి, మీరు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మీ యొక్క జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉండాలన్నమాట. లేదంటే అప్లికేషన్ అయితే క్యాన్సిల్ చేస్తారండి. అప్లికేషన్ క్యాన్సిల్ అవుతే అప్లికేషన్ క్యాన్సిల్ అవుతే కనుక మీకు ఎటువంటి అప్లికేషన్ ఫీ అనేది వెనక్కి అయితే రాదనమాట. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. ఈ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవి. ఇందులో ఈ నోటిఫికేషన్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక వెంటనే కూడా కామెంట్ చేసేయండి. అండ్ మర్చిపోద్దండి, చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. సో వెళ్లే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మీరు ఇచ్చి ఒక చిన్న లైక్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇంకొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అండ్ అలాగే కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్, అప్డేట్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను. మరి ఉంటాను మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్